more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to beloved Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నువ్వు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమకారం ఎడవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మహిళం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతునివే మెహరీశ్వరం ప్రణతునివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రభువు యొక్క ప్రేమాశీస్సులతో మనందరం బాబా యొక్క సహజీవన కార్యక్రమం ఏదైతే మనకి ఆయన ప్రతిపాదించి ప్రేమతో అందించాడో దానిని మనం ఒక విధంగా క్రమం తప్పకుండా మనం ఉపయోగించుకుంటున్నాము. అలా ఉపయోగించుకోవడానికి ఆ ప్రభువే అటువంటి ప్రేరణ మనలో రగిల్చాడు ఆయన. అందుచేత ఆ పురాణ పురుషుడికి ప్రపంచమంతా నిండు ఉన్న భక్త కోటి తెలుపున 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమంలో భాగంగా ఒక పేరాన్ని చదువుకున్నాం. ఈరోజు అంటే ఈ ఒక్కొక్కటి ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్న పేరాలు. అంచేత అహంకారం మంచి సంస్కారాల వైపు మరలిపోవడం. ఈ పేరాలు సబ్ హెడ్డింగ్ ఏమిటంటే అహంకారం మంచి సంస్కారాల వైపు మరలిపోవడం. అహంకారం మంచి సంస్కారాల వైపుకి మరలిపోవడానికి దీన్ని బట్టి మనకి అవకాశం ఉన్నది అని తెలుస్తుంది. అయితే లోపలికి వెళ్దాం. మంచి సంస్కారాలను పెంచుకోవడం అనే చర్య అప్పటికే పోగే ఉన్న సంస్కారాల స్వభావంతో నిమిత్తం లేకుండా ఆ మంచి సంస్కారాలు ఇంకొక వైపు కొనసాగి సంఖ్యలో పెరిగిపోవడమే కాక అప్పటికే ఉన్న ఇతర రకాల చెడు సంస్కారాలు రద్దు కాకుండా అలాగే ఉండిపోవడం జరుగుతుంది. చూసారా?
అప్పటికే ప్రోగై ఉన్న సంస్కారాల స్వభావంతో నిమిత్తం లేకుండా మంచి సంస్కారాలు పెంచుకోవడం జరిగితే ఆ మంచి సంస్కారాలు ఇంకొక వైపున కొనసాగి సంఖ్యలో పెరిగిపోవడమే కాక అప్పటికే ఉన్న ఇతర రకాల చెడు సంస్కారాలు రద్దు కాకుండా అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ఇది మనకి తెలియనిది, మనం చూడలేనిది, కానీ జరుగుతుంది. ఇలాగా ఎప్పుడైతే మనం మంచి సంస్కారాలు పెంచుకోవడం కానీ రోజే ఉన్న సంస్కారాల్ని లేకుండా చేసుకోవడం కానీ మన చేతిలో లేదు. కానీ అది ఎలా జరగవచ్చుందో అలాగ జరుగుతున్నటువంటి ఆ విధానం చెప్తున్నారు బాబా. సంస్కారాల స్వభావంతో నిమిత్తం లేకుండా మంచి సంస్కారాలను పెంచుకోవడం అనే చర్య అప్పటికే ఉన్న సంస్కారాల స్వభావంతో నిమిత్తం లేకుండా జరిగితే ఆ మంచి సంస్కారాలు ఇంకొక వైపున కొనసాగి సంఖ్యలో పెరిగిపోవడమే కాక అప్పటికే ఉన్న ఇతర రకాల చెడు సంస్కారాలు రద్దు కాకుండా అలా ఉండిపోవడం జరుగుతుంది అంటున్నారు. మనం ఈ కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు ఏ విధమైనటువంటి మాటలు గట్రా లేకుండా మనం చాలా నిశ్శబ్దాన్ని పాటించగలిగితే నాకు బాబా ఏదైతే అందిస్తారో అది నాకు అందడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమిటంటే చెడు సంస్కారాలు రద్దు కాకుండా ఉండిపోతాయి. మంచి సంస్కారాలు ఒకవైపున సంఖ్యలో పెరిగిపోతాయి. రోగ సంస్కారాల స్వభావంతో నిమిత్తం లేకుండా మంచి సంస్కారాలు పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి కానీ జరుగుతుందని ఆయన చెప్పారు కాబట్టి జరుగుతుంది అంతే. ఉదాహరణకు బాబా అంటున్నారు, శరీర శోషణము మరియు తీవ్రమైన వైరాగ్య సాధన ద్వారా కొన్ని రకాల బంధనాలను వదిలించుకోవచ్చు. అయితే కానీ ఇంకా ఎన్నో రకాల బంధనాలు ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తి మార్పులకు గురి కాక అలాగే ఉండిపోవచ్చు. అలా ఉండిపోయే సంస్కారాలను మర్చిపోకుండా సాధకుడు ఇంకను తన సాధనలను ఆ సంస్కారాల ప్రబలంతో కొనసాగించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కువ సంఖ్యలో మంచి సంస్కారాలు పరిమిత అహంకారం తొలగించబడకుండానే పెరిగిపోతాయి. ఆ తర్వాత మిగిలిపోయిన సంస్కారాలు తొలగిపోయినా ఇంకా మిగిలి ఉన్న పరిమిత అహంకారం సాధనల వల్ల పెరిగిపోయిన మంచి సంస్కారాలతో బంధనం ఏర్పరచుకుని వాటి ద్వారా జీవనం సాగిస్తుంది. ఇది రిపీట్ చేశాను మళ్ళీ. నిన్న మనం చెప్పుకున్నది రిపీట్ చేశాను. ఇప్పుడు ఈ రోజు చెప్పుకోవాల్సింది మనం సంస్కారాల సర్దుబాటు యొక్క ఆవశ్యకత. విమోచనం అంటే కేవలం ధర్మాన్ని పెంచుకోవడం కాదు. విమోచనం అంటే కేవలం ధర్మాన్ని పెంచుకోవడం కాదు. దానికి వివేకపూరితమైన సంస్కారాల సర్దుబాటు అవసరం. ఈ ధర్మము సత్యం ఏమిటంటే ఒక విధంగా చెప్పాలి అంటే మానవ జీవన పురోగతి, ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధి
బాబాయ్ జై బాబా, ఒక నిమిషం ఉండండి. జై బాబా. విమోచనం అంటే కేవలం ధర్మాన్ని పెంచుకోవడం కాదు, దానికి వివేకవంతమైన సంస్కారాల సర్దుబాటు అవసరం అన్నారు బాబా. చైతన్యపు ప్రతి కేంద్ర బిందువు తెలియకుండానే సత్యానుభూతి అనే స్థితిగతమైన మోక్షం వైపుకు లాగబడుతుంది. ఇది మనం ఒక తెలుసుకోవాలి. తెలుసుకోవటం అనే చర్య వల్ల సాధ్యపడుతుంది. ఎవరు తెలియ చెప్పాలి? బాబా తెలియ చెప్పాలి. మనకి ఇంకెవరు తెలియ చెప్తారు? ఆయనే తెలియ చెప్తారు. కనుక కుమారస్వామి బాబా అంటున్నారు, విమోచనం అంటే మరొక అర్థం ఏంటంటే విడివడిపోవుట. దేనితో విడివడిపోవుట? సంస్కారాలతో విడివడిపోవుట. అది విమోచనం. అయితే ధర్మాన్ని పెంచుకోవడం కాదు, అది సంస్కారాల సర్దుబాటు అవసరం. ఆ సర్దుబాటు కూడా వివేకంతో జరగాలి. చైతన్యపు ప్రతి కేంద్ర బిందువు తెలియకుండానే సత్యానుభూతి అనే స్థితిగమ్యమైన మోక్షం వైపుకు లాగబడుతుంది. మోక్షం వైపుకు లాగబడుతుంది. ఏది? చైతన్యపు ప్రతి కేంద్ర బిందువు సత్యానుభూతి దాని యొక్క స్థితిగమ్యం. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా అవసరమయ్యే వ్యతిరేకాలను తన వైపుకు ఆహ్వానించే స్వభావం మనస్సుకు ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా అవసరమయ్యే వ్యతిరేకాలను తన వైపుకు ఆహ్వానించే స్వభావం మనస్సుకు ఉంటుంది. మనస్సుకు ఆ స్వభావం ఉంది. కానీ దానిని మనస్సుకు వదిలేస్తే అప్రయత్నంగా తనకు తానుగా అది సాధకుని వైపు నుండి వివేకాత్మకమైన సరైన ప్రయత్నం లేకుండా జరిగిపోయే ప్రక్రియ కాదు. వ్యతిరేకాలను తన వైపుకు ఆహ్వానించే స్వభావం మనస్సుకు ఉంటుంది. దానికి ఉన్నటువంటి ఆ చర్య ఏదైతే నిశ్చయింపబడిందో అది జరుగుతుంది. ఏది? వ్యతిరేకాలను తన వైపుకు ఆహ్వానించే స్వభావం. అయితే దానిని మనస్సుగా వదిలేస్తే అప్రయత్నంగా తనకు తానుగా అది సాధకుని వైపు నుండి వివేకాత్మకమైన సరైన ప్రయత్నం లేకుండా జరిగిపోయే ప్రక్రియ కాదు. సాధకుని నుండి వివేకాత్మకమైన సరైన ప్రయత్నం. ఈ వివేకాత్మకమైన సరైన ప్రయత్నం అన్ని విషయాల్లో సాధకుడు చెయ్యాలి. అంటే వాడికి దాని యందు కొంచెం నాలెడ్జ్ అంటే జ్ఞానం ఉండాలి. మనస్సు చేస్తుంది కదా, దానికి ఎలాగో ఉంటుందని బాబా చెప్పారు. కాబట్టి మనం దాని గురించి ఏదో ప్రయత్నం చేయక్కర్లేదు అని అనుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు. అంచేత సరైన ప్రయత్నం లేకుండా జరిగిపోయే ప్రక్రియ కాదు. ప్రయత్నం కావాలి. అది వివేకంతో కూడుకున్నది ఉండాలి. అంటే కొంచెం వివరణ ఇస్తే ఎలాంటిది అంటే, అది ఒక వ్యక్తి తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. వాడికి ఆ జైలుకి వెళ్ళిన వాడికి మనం ఏం చేస్తాము? బెయిల్ తెచ్చుకుంటాం. ఆ బెయిల్ తేవడం అనేది సకాలంలో చెయ్యాలి. అలా కాకుండా కొంచెం టైం కానీ ఎక్కువ తీసుకున్నామంటే బెయిల్ ఇవ్వరు. ఒకటి. అలాగే ఆ బెయిల్కి ఒక నిర్ణీతమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం అవసరం.
అవి లేకపోయినా బెయిల్ రాదు. ఇక్కడ మనకి ఈ సంస్కారాలు కూడా అలాంటివే. మనం అంటే సాధకుడు అంటే ప్రేమికుడన్నా సాధకుడన్నా భక్తుడన్నా ఒకటే. కాకపోతే సాధకుడు సాధనలో ఉంటాడు, ప్రేమికుడు ప్రేమలో ఉంటాడు, భక్తుడు భక్తిలో ఉంటాడు. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వాడు ప్రయత్నం లేకుండా ఏది జరగదు. కాబట్టి ఒక సద్గురువు యొక్క ఉద్రేకపడేవారు అతిగా ఉన్న ఈ రెండింటిలో ఏది మంచిది కాదు. ఉద్రేకపడినప్పటికీ ఎవరైతే నిగ్రహాన్ని కోల్పోరో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందుకే నాకు పంజాబీలంటే ఇష్టం. ఉద్రేకపడి దానిని వ్యక్తం చేయడం ఈ ప్రపంచంలో అతి సులువైన పని, కానీ కోపాన్ని నిగ్రహించడం చాలా గొప్ప విషయం. ఆయనకి ఒక విధంగా ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ చూడండి మానవుల మీద. ఈ మాధవుడిని పట్టించుకోరు, బాబాని పట్టించుకోరు, కానీ అందరినీ పట్టించుకొని అందరినీ ఉద్ధరించాలి. అదే కదా ప్రార్థనా గీతంలో మొట్టమొదటి పల్లవి. అంచేత మనం కోపాన్ని నిగ్రహించడం చాలా గొప్ప విషయం అని బాబా అని అంటున్నారు. కోపాన్ని నిగ్రహించుట అంటే ఏమిటి అంటే కోపం రాకుండా చేసుకోవాలి. కోపం అందరికీ వస్తుంది, రాని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కోపం రాకపోతే ఆ రాకపోవడం కూడా ఒక అనారోగ్యమే అవుతుంది. అంచేత రావాలి, కానీ ఆ వచ్చిన ఆ కోపాన్ని నిగ్రహించుకోవాలి. నిగ్రహం ఎలా వస్తుంది? నువ్వు బాబాని ఎప్పుడైతే మనసులో పెట్టుకొని ఆ కోపం వచ్చిన వెంటనే బాబా 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 అనుకోండి తగ్గిపోదు. నదీన్ టాల్స్టాయ్ పొద్దునున్న పిల్లి పక్షిని తింటే నాదియా ఆ పిల్లిని కోపగించుకుంది, కానీ పక్షిని తింటుండగా ఆ పిల్లిని కానీ ఎలిజబెత్ చూస్తుంటే ఆ పిల్లిని ఎలిజబెత్ తింటుంది. దాంతో నదీన్కు ఎలిజబెత్ మీద కోపం వస్తుంది. మీరు ఇటాలియన్లు ఎస్కిమోలుగా అవ్వకండి, కానీ విద్యార్థులు ఇవ్వండి. మస్తు ఆశ్రమానికి తిరిగి వెళ్లే ముందు లక్కీని ఇతర పెంపుడు జంతువులను చూసేందుకు బాబా స్త్రీలతో పాటు వెళ్ళారు. లక్కీ స్వేచ్ఛగా తిరుగుతూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. టూత్ పేస్ట్ను ముఖానికి పులుముకుంది. అందుచేత బాబా కర్రతో దాన్ని కొట్టారు. చివరికి వాళ్ళు ఆ అల్లరి కోతిని బాత్రూంలో పట్టుకున్నారు. ఇదంతా గమనిస్తున్న బాబాకు ఏమాత్రం సంతోషంగా లేదు. లక్కీ కనుక చనిపోతే దానికి విముక్తి కలుగుతుంది. నా పెంపుడు జంతువులు లక్కీ రెండింటిని రోజంతా కట్టేసి ఉంచండి అని బాబా వ్యాఖ్యానించారు. శ్రీమండలి వారు భగవంతుని సప్తనామాలను ఉచ్చరిస్తున్న సమయాన్ని బాబా ఉదయం 5:30 నుండి 6 గంటలకు బదులుగా సాయంత్రం 5:30 నుండి 6 గంటలకు మార్చారు. ఇక్కడ ఈ నామస్మరణ చేయడానికి బాబా వాళ్ళకి ఇచ్చిన టైమింగ్స్ ఉదయం 5:30 నుంచి 6, సాయంత్రం 5:30 నుంచి 6. ఆ సమయంలో నాజాకు అస్వస్థతగా ఉంది. నాజా చనిపోతే నాని సమాధి ప్రక్కన నాజా సమాధి ఏర్పాటు చేయిస్తానని బాబా చెప్పారు. సెప్టెంబర్ 8 ఆదివారం మధ్యాహ్నం బాబా శ్రీల వద్దకు వెళ్ళినప్పుడు ప్రపంచ పరిస్థితుల గురించి ఇలా వివరించారు. ఈనాడు రాజకీయాలకు అర్థం ఇలా ఉంది. అదొక అపరిశుభ్రమైన అసహ్యకరమైన పరిస్థితి. ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల పాలకులు, రాజులు, రాణులు నిందాపూర్వకము, అమర్యాదకరము అయిన జీవితాలు గడిపారు. బ్రిటిష్ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా బ్రిటిష్ దేశానికి పత్తాసు పలుకుతున్న వాళ్లను, రాజ్యాలను పాలించుకుండని చెబుతోంది. మైసూరులో జరిగిన పట్టాభిషేక మహోత్సవం అంతా ఒక ప్రహసనమే. భారత జాతీయ కాంగ్రెస్ దానిని ద్వేషిస్తోంది.
బయట లోపట భారతదేశ పరిస్థితి చాలా హీనంగా ఉంది. త్వరలో మీరు అది చూస్తారు. బ్రిటిష్ రాజు ప్రతినిధి చేసిన ప్రస్తావనను ముస్లింలు అంగీకరించారు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీ కనుక పౌరాధికారాన్ని, సివిల్ డిజోబీడియన్స్ ప్రకటిస్తే అది ప్రభుత్వానికి, ముస్లింలకు వ్యతిరేకమే అవుతుంది. కొంతమంది గాంధీని ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కొన్ని విషయాల్లో అతనికి బలహీనత ఉన్నా అతనొక్కడే నిజాయితీపరుడు. ప్రపంచానికి యథార్థమైన విపత్తు ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడైతే ప్రజలు తమకు అంతా తెలుసునని చెబుతున్నారు, మిగతా దేశాల కంటే కూడా భారతదేశం ప్రపంచ వినాశంలోని తన వంతు వినాశనాన్ని ఎప్పుడు పొందుతుందో అప్పుడే అసలు విషయం ప్రారంభమైనట్టు. విషయాన్ని మారుస్తూ బాబా ధ్యానం గురించి వివరించారు. ఇప్పుడు ధ్యానం గురించి బాబా వివరణ మనం వింటాం. ధ్యానం చేయగలిగిన వాడు ధ్యానం చేయొచ్చు, అలా చేయలేని వారు నా నామాన్ని అర్ధగంట సేపు స్మరించాలి. చూసారా, ధ్యానం చేస్తామనుకుంటే చేయొచ్చన్నాడు. అలా చేయలేకపోతే తన నామాన్ని అర్ధగంట సేపు స్మరించాలి. అంటే ధ్యానానికి వాడు ఎంత టైం వెచ్చిస్తాడో ఆ టైం ఈ అర్ధగంటలో వాడికి అనుకూలంగా ఉంటుందని అర్థం. మీరు ప్రతిరోజు తప్పక ధ్యానం చేయాలి. కానీ నేను ఇక్కడికి మిమ్మల్ని చూడడానికి వచ్చిన రోజు మాత్రం ధ్యానం చేయకపోయినా పర్వాలేదు. కొంతమందికి ధ్యానం నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. చాలా తక్కువ మంది ధ్యానాన్ని ఆనందంగా అనుభవింపజేస్తారు. మీరు మీ మనసులలో లోతుల్లోకి వెళ్ళి అంతర్ముఖులం అవ్వడమే ధ్యానానికి అర్థం. భగవంతుని ఎవరు ప్రేమిస్తారో ఆ ప్రేమ వారిని అంతరాత్మను అంతర్ముఖులు చేస్తుంది. మధురై, పాండిచ్చేరిలో ఉన్న ఆశ్రమాల్లో ధ్యానాన్ని నేర్పడానికి తరగతులు నిర్వహిస్తారు. ఇంతవరకు ధ్యానం ద్వారా ఏ వ్యక్తి దైవంతో ఐక్యతను పొందలేదు. సూఫీలను ఉద్దేశించి హఫీజ్ ఇలా చెప్పాడు, మీకు వివరణ అవసరమైతేనే చెప్పబడుతుంది, లేకపోతే ఇలా చదువుతూ వెళ్తూ ఉంటుంది. అంచేత మీరు కావాలి మళ్ళీ చదవండి అంటే మళ్ళీ చదువుతాను, కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. భగవదైక్యతను సాధించాలనుకుంటే, హఫీజ్ కొటేషన్ ఇది, భగవదైక్యతను సాధించాలనుకుంటే భగవంతునితో ఏకమైన వారి చరణ సన్నిధిని ధూళిగా మారిపో. భగవదైక్యతను సాధించాలనుకుంటే భగవంతునితో ఏకమైన వాని చరణ సన్నిధిని ధూళిగా మారిపో. ఇది ఒక పల్లవి చేసుకొని బ్రహ్మాండమైనటువంటి గీతం రాసుకోవచ్చు మనం. కొంతమంది అదృష్టవంతులకు ధ్యానం ద్వారా శాంతి, ఆంతరిక ప్రకాశం చేకూరుతాయి. అరబిందో ఘోష్ తన పుస్తకంలో ఇలా వ్రాశాడు, ధ్యానం ద్వారా ఉన్నత స్థితిని సాధించాలని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ధ్యానం ద్వారా జ్ఞాన ప్రకాశాన్ని సిద్ధింప చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. ధ్యానం అంటే వ్యక్తి తన లోపల లోతుల్లోకి వెళ్ళడం. ఇక్కడ మీకు ధ్యానం తాలూకా మీనింగ్ చూసారా. ధ్యానం అంటే వ్యక్తి లోపలి లోతుల్లోకి వెళ్ళడం. వ్యక్తి లోపలి లోతుల్లోకి వెళ్ళడం ఏమిటి అని మనం ఇంకా కొంతమంది కనిపిస్తుంది. కానీ అసలు అలా వెళ్ళగలమా అంటే వెళ్ళాలి. ధ్యానం ద్వారా వెళ్ళగలం, నామస్మరణ ద్వారా కూడా వెళ్ళగలం. ఇది స్వానుభవం. ధ్యానం అంటే వ్యక్తి తన లోపలి లోతుల్లోకి వెళ్ళడం. వ్యక్తిలో లోతులు ఏముంటాయి? హృదయపు లోతులు ఉంటాయి. ఆ లోపల ఉన్నటువంటి అంతర్గతమైన ఆ లోతుల్లోకి వ్యక్తి ప్రయాణం చేయాలి. దైవ మార్గంలో తనలోని
అహాన్ని, నేను అనే భావనను, అహం అంటే నేను అనే భావన, ఆ భావనను పోగొట్టుకునేందుకు జరిపే స్వీయ సమ్మోహక చర్యని అంటే సెల్ఫ్ హిప్నటిజం ధ్యానం అంటారు. అంటే ధ్యానాన్ని సెల్ఫ్ హిప్నటిజం అంటే తనను తాను నియంత్రించుకోవడం, తనను తాను తన మీద ఆ ధ్యాన సమయంలో తనకి తన మీద స్వేచ్ఛలు కోల్పోతాడు వ్యక్తి. నేను అనే భావనను మర్చిపోయేందుకే ధ్యానం నిర్దేశించబడింది. పరమాత్మను తప్ప మరింకే ఇతర విషయాన్ని ఆలోచించకపోవడం ద్వారా అది సాధ్యపడుతుంది. డిస్కోర్సెస్ ఇదే ప్రవచనాల్లో బాబా చాలా అద్భుతంగా చాలా చెప్పారు. అది మనం చదువుకుంటాం. అంచేత ఇప్పుడు దాని మీద వివరాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేయను. వలి మస్తు స్థితి ద్వారా కాకుండా ధ్యానం ద్వారానే అతడు ఆ స్థితిని సాధించాడు. చక్కీ బాబా ఎప్పుడు ధ్యానం చేయలేదు, అయినా అతడు రేయింపవాళ్ళు భగవంతుడిని చూస్తూనే ఉన్నాడు. మరి ఈ ఇద్దరు ఆరో భూమికలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రేమ శాశ్వతత్వాన్ని ఇస్తుంది, ధ్యానం సమాధి స్థితిని అందిస్తుంది. ప్రేమ శాశ్వతత్వాన్ని ఇస్తుంది, ధ్యానం సమాధి స్థితిని అందిస్తుంది. ఈ రెండూ కూడా చాలా ఉన్నతమైనవే. కాకపోతే శాశ్వతత్వం అంటే ఎల్లప్పుడూ ఉండే పరిస్థితి. ఇక్కడ బాబా మనకి అర్థమైన విధంగానే చెప్పారు. ప్రేమ శాశ్వతత్వాన్ని ఇస్తుంది, ధ్యానం సమాధి స్థితిని అందిస్తుంది. ఈ సమాధి స్థితి అంటే ఒక వ్యక్తిని సమాధి చేయడం కాదు. ఏ వ్యక్తి అయితే ధ్యానం చేయాలని నిర్ణయించుకుంటాడో వాడు తనను తాను పోగొట్టుకుంటాడు. ధ్యాన ప్రక్రియ ఏదో ఒకటి ఉంటుంది, ఆ ప్రక్రియ మీద ఏకాగ్రత పెట్టి తనను తాను పోగొట్టుకుంటాడు. అందుచేత బాబా అంటున్నారు, నేను అనే భావనను మర్చిపోయేందుకే ధ్యానం నిర్దేశించబడింది. పరమాత్మను తప్ప మరి ఏ విషయాన్ని ఆలోచించకపోవడం ద్వారా అది సాధ్యపడుతుంది. బాబా అంటే చాలా ఇష్టం, మనందరికీ ఇష్టమే. అలాగని పనులు మానుకొని అంత కూర్చోగలమా? బాధ్యతల పేరుతో మనం నిర్వర్తించాల్సిన మానేస్తామా? ఏవి మానక్కర్లేదు. ఎప్పుడైతే నీ భౌతిక ప్రపంచంలో నీ జీవితంలో అంటే నీ జీవనంలో నువ్వేదైతే అనుభవిస్తున్నావో, ఏదైతే పొందుతూ ఉన్నావో, ఏదైతే ఇతరులకి పొందేటట్టు చేయాలనుకుంటున్నావో అవన్నీ నీకు తెలుస్తాయి. ఆ తెలియడం చేత ఏం జరుగుతుంది? ప్రేమ అనేటటువంటి ఈ యుగపు అవతార పురుషుని యొక్క బహుమానం అది శాశ్వతత్వాన్ని ఇస్తాడు. అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఆ క్షణానికి ఉన్నవాడు అలాగే ఉంటాడు. అది ఒక కొలిమి లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే నేను అనే భావనను మర్చిపోయేందుకే ధ్యానం నిర్దేశించబడింది. పరమాత్మను తప్ప మరి ఇంకే విషయాన్ని ఆలోచించకపోవడం ద్వారా అది సాధ్యపడుతుంది. పరమాత్ముని తప్ప మరి ఇంకే ఇతర విషయాలు మనకి ఒక విధంగా పూర్వం నుంచి ఒక అలవాటు ఉండేది. పుస్తకాలు పట్టుకొని దర్శనానికి వెళ్ళడం. సెల్లు పట్టుకొని వెళ్ళగలుగుతాం, సెల్లు పట్టుకొని వెళ్ళడం. ఆ పుస్తకాలు పట్టుకెళ్ళిన ఏజ్ నాకు తెలుసు. ఎందుకంటే నేను 62, 68 ఆ ప్రాంతంలో 29, 28 వెళ్ళినప్పుడు పుస్తకాలు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పుస్తకాలకు బదులు సెల్ పట్టుకుంటున్నారు. సెల్ ఈజ్ ఏ హెల్.
అందులో అన్ని వస్తాయి. ఈ ప్రీతముని ఒక్కడనే సెల్ అనేది అపరాధి అని అనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ బాబా ఒక ఉదాహరణ చెప్పారు. అరబిందో ఘోష్ 6వ భూమికలో ఉన్నాడు. వలి మస్తు స్థితి దాదాపు కాకుండా ధ్యానం ద్వారానే అతను ఆ స్థితిని సాధించాడు. చక్కీ బాబా ఎప్పుడు ధ్యానం చేయలేదు, అయినా అతను రెయిన్ బోర్డులు భగవంతుడు చూస్తూనే ఉంటున్నాడు. మరి ఆ ఇద్దరు 6వ భూమికలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రేమ శాశ్వతత్వాన్ని ఇస్తుంది, ధ్యానం సమాధి స్థితిని అందిస్తుంది. భగవంతుడితో ఐక్యత పొందాక నీవు స్థూల చైతన్యంలోకి దిగావా? ఒకవేళ దిగిపోయినా లేదు, సంపూర్ణ శాశ్వతత్వమే కాదు, కిందికి దిగి వస్తే నీతో పాటు భగవంతుడిని కూడా తీసుకొస్తావు. సాధారణంగా పిల్లల్ని తీసుకెళ్తాం, దానన్నా అలాగ వెళ్దామని. ఎలా తీసుకెళ్తాం? చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాం చిన్నపిల్లల్ని. ఆయన ముందు అందరూ చిన్నపిల్లలే కనుక ఆయన కూడా చెయ్యి పట్టుకొని తీసుకెళ్లేవాడు. అంచేత భగవంతుడు, భగవద్ దర్శనం, ఈ రెండింటి నడుమునున్న అగాధాన్ని గురించి అరవిందుడు చాలా సుందరంగా వ్రాశాడు. ఏమని వైపు నుండి ఓ భగవంతుడా నిన్ను చూస్తున్నాం, కానీ నీ దగ్గరకు రాలేకపోతున్నావు, అందుచేత కనీసం నీవైనా మా చెంతకురా అని బిగ్గరగా రోధిస్తాం. ఇప్పుడు 71లో 71 అనుకుంటాను. నీ చెంతకు నీవే రప్పించుకో, నీ చెంతకు నీవే రప్పించుకో, నీ చెంతకు నీవే రప్పించుకో, చేయూతలొసగి మమ్ము కాపాడుకో, నీ చెంతకు నీవే రప్పించుకో. ఓ ప్రియతమ మెహర్ బాబా, ఓ ప్రియతమ మెహర్ బాబా, ప్రేమను మాలో ప్రజ్వలింపచేసుకో. గాంధీ గారు మిస్సెస్ అమ్మ కూర్చుని పాట రాస్తుంటాడు. ఆ పాట శ్రవణ వినతులు కళ్ళమని నీళ్ళు కాల్చింది ఆవిడ కాల్చింది, నేను కాల్చింది. అయితే ఆవిడ కాల్చింది ఆవిడకి తెలిసి కాల్చింది. అప్పటికి నా స్థితి అలా లేదు కాబట్టి ఆవిడ కాల్చింది కాబట్టి నాకు నీరు వచ్చేసింది, అనుభవం లేదు. అంచేత ఇక్కడ నేను అనే భావనను మరిచిపోయేందుకే ధ్యానం నిర్దేశించబడింది. పరమాత్మను తప్ప మరింకే విషయాన్ని ఆలోచించకపోవడం ద్వారా అది సాధ్యపడుతుంది. పరమాత్మను తప్ప మనం బాబాదులు ఉంటాం, సెంటర్లో ఉంటాం, షాబాస్లో ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం, కానీ అన్నిటిలో ఉంటాం. చెక్ చేసుకోండి ఒకసారి. బాబాతోనే ఉన్నాం. హైదరాబాదు ఈ ముడుకుల నా యొక్క ముడుకులు పనిచేయని కారణంగా రాలేకపోతున్నాను, చాలా కాలం అయింది. కానీ నేను వచ్చిన రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడో వదిలి కూర్చొని, అంటే అందరినీ సమావేశపరుచుకొని కూర్చొని బాబా విషయాల్ని 1-2 గంటలు చెప్పుకుండేవాళ్ళమే. ఇప్పుడు అలవాటే పోయింది. అక్కడికి వెళ్ళి బాబాతో 2 గంటలు హాయిగా గడపడం, అన్నీ మర్చిపోయి, అది జరగదు. అక్కడ మీ ఎగువ హైదరాబాద్లో పెండాల్లో బోల్డ్ కార్యక్రమాలు జరుగుతాయి, కానీ ఏకాగ్రత ఉండదు. నువ్వు బాబాతో ఏకాంతంగా ఉండడం జరగదు.
ఆ ప్రదేశం చాలా గొప్పది. అటువంటి ప్రదేశంలో నీకు ఏకాంతం కావాలంటే ఏకాంతంగా వదిలి కూర్చొని బాబాతో ఉండాలి. ఈ పనిముట్టు వెళ్ళినంత కాలం అది జరిగింది. ఈ పనిముట్టుకు ఇప్పుడైతే బాబా కాళ్ళు రగ్గొచ్చారు, మరి జరగడం లేదు. నిన్ననే ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అంచేత ఇక్కడేమిటి, భగవంతుడు భగవద్ దర్శనం ఈ రెండింటి నడుమునున్న అగాధాన్ని గురించి అరవిందుడు చాలా సుందరంగా రాశాడట. ఈ అరవిందుని యొక్క చరిత్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. అది అక్కడ 9 వాల్యూమ్స్. అంటే చాలా సుందరంగా రాశాడు. ఏవలి వైపు నుండి ఓ భగవంతుడా నిన్ను చూస్తున్నాం, కానీ నీ దగ్గరకు రాలేకపోతున్నాం, అందుచేత కనీసం నీవైనా మా చెంతకు రాని బిగ్గరగా రోధిస్తాం. అంటే సులువులు నేర్చుకుంటున్నాడు శాసకుడు లేదా ప్రేమికుడు లేదా భక్తుడు. సులువుగా ఆయన్ని కష్టపెట్టి మీరు పొందిస్తాడు మోక్షాన్ని. ఆయన్ని కష్టపెట్టి నీ ప్రభు కోమలుడు, సుకుమారుడు, నువ్వు ఆయన్ని కష్టపెట్టి నువ్వు మోక్షాన్ని పొందాలని చూస్తే ఎలాగా? నువ్వు కష్టపడి మోక్షం సంపాదించుకో. అంచేత కిందికి దిగి వస్తే నీతో పాటు భగవంతుడు నువ్వు తీసుకొస్తావు కదా అన్న విషయం కానీ, మా చెత్తకు రా అని రోధించడం కానీ, ఇది ఇట్స్ నాట్ రైట్. ఆ రోజు అమ్మకి నాకు జరిగినటువంటి ఆ సంభాషణ నాకు ఎప్పటికీ జ్ఞాపకం. అమ్మ వెంటనే ఆ పల్లవి వినగానే, పల్లవి రాయిగానే అమ్మ విని, అయితే ఆయనకి శ్రమపెడతావు నువ్వు శ్రీను, ఆయన శ్రమపెడతావా? నీ చెంతకు బాబా వచ్చి నేను తీసుకెళ్ళాలా? శ్రమ నువ్వు పడు, ఫలితం ఆయన ఇస్తాడు. అంతేగాని ఆయన శ్రమ పెట్టచ్చు. గొప్ప సున్నితంగా అమ్మ మాట్లాడుతుంది. అలా మాట్లాడడం ఆవిడికే చెల్లింది, తరికెవరికి రాదు ఆ మాటలు. అంచేత నేను ఎప్పుడూ వస్తున్నాను, రామునిగా, కృష్ణునిగా, బుద్ధునిగా, ఇంకా ఇతర రూపాల్లో వస్తూ ఉన్నాను అని భగవంతుడు బాబులకు సమాధానం ఇస్తాడు. నేను వస్తున్నాను మీరు రావట్లేదని. మనం రాకపోతే, మనం ప్రయత్నించకపోతే, మనలో ఆ ఉత్సాహం లేకపోతే ఆ లేకపోయినటువంటి ఆ నిస్సహాయతని ఆయనతో చెప్పుకొని నువ్వు శ్రమపడు, మా దగ్గరికి రా అనడం ఎంత సబవు ఆలోచించండి. సబవు కాదు. ఆయన్ని విశ్వాన్నంతా కూడా ఉద్ధరించవలసిన ఆ ప్రభువుకి ఒక్క సెకండ్, అరసెకండ్ కూడా ఖాళీ ఉండదు. మరి ఆయనకి మనం ఈ బాధ్యతని నువ్వే చేయి తండ్రి అనడం అది సబవు కాదు కదా. అందుచేత సూఫీలు నేను ఎప్పుడూ వస్తున్నాను, రామునిగా, కృష్ణునిగా, బుద్ధునిగా, ఇంకా ఇతర రూపాల్లో వస్తూనే ఉన్నాను అని భగవంతుడు మన రోగులకు సమాధానం ఇస్తాడు. సూఫీలు ధ్యానాన్ని ఏమీ పట్టించుకోరు. వాళ్ళు ప్రేమిస్తారు. ధ్యానం మంచిది. నీవు ప్రేమిస్తూ ధ్యానం చేస్తే ప్రమాదం ఏమీ లేదు. ప్రేమిస్తూ ధ్యానం చేయలేకపోయినా ప్రమాదం లేదు. కానీ చేదు మందు అంటే క్వినైన్ పొడి తీసుకున్నట్టు ముఖం మాత్రం పెట్టి ధ్యానం చేయకు. ఎంతగా నవ్విస్తున్నాడు వాళ్ళని. ముఖమేమో చేదు మందు మిగిలినట్టు పెడతామట ధ్యానం చేసినప్పుడు. అంటే మొక్కుబడికి ఎలాగో ఒకలాగా చేసి ముగించినట్టు చేయొద్దని అర్థం. నీకు ధ్యానం చేయాలని ఆసక్తి ఉంటే దాన్ని సంతోషంగా చేయాలి. నామస్మరణ కూడా సంతోషంగా చేయాలి. ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా వెళ్ళాలి. ఎవరితో బాబా మాటలు మాట్లాడినా సంతోషంగా మాట్లాడి వాళ్ళని సంతోషం పెట్టాలి. అంటే ఇవన్నీ దీస్ ఆర్ ది వేస్. ఆనందమయ మార్గంలో ఆనందమయ సాధనలే ఉంటాయి. అంచేత నీకు ధ్యానం చేయాలన్నా ఆసక్తి ఉంటే దాన్ని సంతోషంగా చేయాలి. ధ్యానం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా నామాన్ని తీసుకోవాలి. మరి నన్ను ప్రేమించినట్లయితే నా నామోచ్చారణ నీకు సంతోషం కలిగించాలి. ఎప్పుడు ఎక్కడ నీకు చేయాలనిపిస్తే అప్పుడే చేయి. అందుకే టాయిలెట్ లో కూడా నా ఫోటో పెట్టుకోమని బాబా మనకి ఒక చక్కటి ఆప్షన్ ఇచ్చారు. ఆయన టాయిలెట్ లో పెట్టుకోవడం ఏంటి? ఎస్,
మీరు నమ్మండి నమ్మకండి, మెహర్షి చేత రాసిన పాటల్లో 55% పాయకులు రాసినవే. ఏమిటా అక్కడ ఉన్నంత ఏకాంతం మరి ఎక్కడా ఉండదు. అంచేత బయట చప్పళ్ళు ధ్వని గురించి వ్యంగ్యంగా బాబా ఇలా చెప్పారు. బయట చప్పళ్ళు బయట చప్పుళ్ళు ధ్వని, దీని గురించి వ్యంగ్యంగా బాబా ఇలా చెప్పారు. వ్యంగ్యంగా చెప్పారు చూడండి, హిమాలయాలకు వెళ్ళినా నీకు సంపూర్ణ ప్రశాంతత దొరకదు, కానీ సెప్టెంబర్ నెల గడిచాక మీరు డోమ్ అంటే సమాధి దగ్గర ధ్యానం చెయ్యొచ్చు. సమాధి స్థితి అంటే నీ చేరువ నుండి తుపాకీ ప్రతిన శబ్దం వినబడిన స్థితి. ధ్యానంలోని లోపమంతా ఏ చిన్న ధ్వనికైనా కలసపడమే, కానీ ప్రేమకి అలాంటి అడ్డంకులు లేవు, ఏమీ లేవు. ప్రేమికుడు ప్రీతముని ఆలోచనల్లో మునిగి ఉంటాడు, అతను ధ్యానించడు, కేవలం ప్రేమిస్తాడు. ఏ ధ్వని ఏ అడ్డంకి అతన్ని ఇబ్బంది పెట్టవు. ధ్యానం అవసరం కాదు మనకి, టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్, కానీ నామస్మరణ అవసరం. ఆ నామస్మరణాచరణను సంతోషంగా చేయాలి, ఆనందంగా చేయాలి. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే అని మనం పాడుకుంటాం ఒక పాట. అంచేత స్త్రీలు తమ గదిలో బాబా ఎదుట భగవంతుని సప్తనామాలను 5:30 నుండి 6 వరకు గానం చేశారు. అప్పుడు బాబా ప్రతిరోజు ఇక్కడే పాడండి అని చెప్పారు. తరువాత వాళ్ళని తమాషా కథలు చెప్పమని బాబా అడిగారు. బాబా రాత్రి 8:15కి అక్కడి నుంచి బయలుదేరేంత వరకు వాళ్ళు బాబా కథలు చెప్పి వినిపించారు. ఈ మధ్య కాలంలో అంకాయలో పిస్టల్ దగ్గర ఉన్న 4 ఖైదీలు పాపాజస్వాలా ప్రవేశపెట్టిన వింత దినచర్యను పాటించడానికి ఎంతో యాతన పడుతున్నారు. పాపా విధించిన రోజువారీ కార్యక్రమంతో గుస్తాజీ విసిగిపోయి తమ బాధల నుండి విముక్తికి ఒక విజ్ఞాపన పత్రాన్ని తన తరపున సావఖ్యాత వ్రాయించి బాబాకు ఈ విధంగా విన్నవించుకున్నాడు. ప్రియమైన బాబా, నేను సాయిబాబాతో ఉన్నాను, ఉపాసన మహారాజ్తో ఉన్నాను, బాబాజాన్తో కూడా ఉన్నాను, మెహర్ బాబా నీతో ఉంటున్నాను. కానీ పాప లాంటి గురువు నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ వ్యవహారాలు ఏ స్థాయికి వచ్చాయంటే వీటితో వేగలేక నేనైనా ఈ చోటు విడిచి వెళ్ళాలి, లేదా మా గురువు గారైనా వెళ్ళాలి. ఈ విషాద పరిస్థితి నుండి మమ్మల్ని రక్షించదలుచుకుంటే పాపా ఇక్కడ నుండి మమ్మల్ని విడిపించడం ఒకటే పరిష్కారం అన్నాడు. రూడ్గా ఉండకూడదు. అంటే ఆ పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్న ధోరణి మనలో ఉండడానికి వీల్లేదు. బాబా ఏకాంత వాసంలో ఉండగా ఈ ఉత్తరాన్ని విష్ణు అందజేశాడు. ఈ ఉత్తరం బాబాకు చాలా వినోదం కలిగించింది. చూడండి, ఆయనకి వినోదం. ఆ 5గురిని అంకాయ నుండి వెనక్కి పిలిపించమని బాబా విష్ణుకి సూచించారు. సెప్టెంబర్ 10న వాళ్ళు మెహరాబాద్ తిరిగి చేరుకున్నారు. ఆరంగాంలో ఖాళీగా ఉన్న ఫ్యామిలీ క్వార్టర్స్ లో వారు ఉండేందుకు ఏర్పాటు చేశారు. మౌనం, ఏకాంతవాసం, ఉపవాసం గురించి వీరికి ఇదివరకు ఇచ్చిన ఆదేశాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పాపాజస్వాలా కూడా మౌనం పాటించవలసిందని, మిగతా 4గురితో అతనికి ఏ సంబంధము లేదని సూచించారు. దీంతో ఆ 4గురి మనసులు ఎంతో తేలికపడ్డాయి. బాబా మస్తులతోనూ పిచ్చివాళ్లతోనూ మెహరాబాద్ కొండపై జరుగుతున్న కార్యక్రమాన్ని 1940 సెప్టెంబర్ 15 ఆదివారం వరకు కొనసాగించారు. మాసాజీ కాలేమామాల ద్వారా చట్టి బాబా, మహమ్మద్ షరియత్ ఖాన్ తప్ప మిగతా మస్తులను పిచ్చివాళ్లను వాళ్ళ స్థలాలకు పంపించి వేశారు. మాసాజీ కాలేమామ ఇద్దరు కూడా మౌనం పాటిస్తున్నారు. బాబా తన మస్తు కార్యాన్ని మిగిలి ఉన్న 3 మస్తులతో కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీకి విశిష్టత ఉంది. బ్రిటన్లో యుద్ధం ముగిసింది. అదే రోజు హిట్లర్ తన పెద్ద పరాజయాన్ని చవిచూసింది. అదే రోజు మస్తుల్ని పంపించిన ఆ రోజుకి ఈ సంఘటనలకు దగ్గర సంబంధం ఉంది. ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల భూసేనలు, వాయుసేనలు జర్మన్లు ధ్వంసం చేశారు.
బ్రిటన్పై దండెత్తడానికి జర్మనీ ఉద్యుక్తం అవుతుంది. RAF కి లెఫ్ట్వాఫ్ కి మధ్య జరిగిన వరుస యుద్ధాల్ని బ్రిటన్ సంగ్రామం అంటారు. సుదీర్ఘంగా పోరాడే ఈ వరుస యుద్ధాల్లో అత్యంత అపాయకరమైన స్థితి పరాకాష్ఠకు చేరిన రోజు సెప్టెంబర్ 15వ తేదీ. ఈ యుద్ధం గొప్ప నిర్ణయాత్మకమైన పోరాటాల్లో ఒకటని, ఇంగ్లాండ్ను జయించాలనుకున్న హిట్లర్ యొక్క ప్రగాఢ లక్ష్యాన్ని నాశనం చేసింది కూడా ఇదేనని చెప్పారు. బాబా సెప్టెంబర్ 19 గురువారం నాడు శ్రీమండలి సభ్యులను కలిసినప్పుడు వారు సంగీత గ్రంథాల్లోంచి కొన్ని విషయాలను బిగ్గరగా చదివి వినిపించారు. వాటిని బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక బ్లైండ్ సింగర్ మనకి పరిచయం కాబడతాడు, అంటే గుడ్డివాడు. సంగీతంలో 132 రాగాలున్నాయి. ఇది బాబా చెప్తుంది. సంగీత దర్పణ విద్యా దర్పణంగా తీసుకుంటే అందులో 72 మేళకర్తలు ఉన్నాయి. ఈ 72 మేళకర్తల్లో ఉన్నటువంటి రాగాలన్నీ కూడా శుద్ధ రాగాలు. ఆ శుద్ధ రాగాలకి జన్య రాగాలు ఉన్నాయి. ఆ జన్య రాగాలకి ఉపజన్య రాగాలు ఉన్నాయి. ఇలా మన సంగీతకారులు ఏం చేశారు, చాలా రాగాల్ని జనక రాగాల్ని చాలా రాగాల్ని వీళ్ళు ఒక విధంగా తయారు చేసుకున్నారు. దేనికి వీళ్ళ సౌలభ్యత కోసం. అది తప్పుడు చర్య కాదు. దాహంకి వెళ్ళినవాడు గ్లాస్ పట్టుకు వెళ్తాడు ఒకడు, బింది పట్టుకు వెళ్తాడు ఒకడు, పెద్ద హండా పట్టుకు వెళ్తాడు ఒకడు. వాడి దాహార్తాడిది. అలాగే సంగీతం కూడా ఒక ఆర్తి. ఆ ఆర్తి ఉన్నవాళ్ళు అనేక విధాలుగా దాన్ని ఆనందిస్తారు. అయితే ఇక్కడ బాబా చెప్తున్న 132 రాగాలు ఉన్నాయి సంగీతంలో అంటున్నారు. ఒక అనుభవజ్ఞుడైన గాయకుడు కానీ సంగీత ఉపాధ్యాయుడు కానీ పాడితే అద్భుతంగా ఉంటుంది. కానీ అటువంటి వారు అరుదుగా ఉంటారు. ఢిల్లీలో ఒక అంధ గాయకుడు ఉండేవాడు. బాబా మనకు చెప్తున్నారు చూడండి. ఒక గుడ్డివాడు ఉండేవాడట ఢిల్లీలో గాయకుడు. ప్రస్తుతం అతను చనిపోయాడు. అతని గానం చాలా మనోహరంగా ఉండేది. భగవంతుడు అనంతనాదం చూడండి. ఇక్కడ మనకు ఒక చక్కటి హింట్ ఇస్తున్నాడు ఆయన. అతని గానం చాలా మౌనంగా ఉండేది అంటున్నారు. అంటే మన గానం కూడా మనోహరంగా ఉండాలని ఆయన ఆశించడంలో తప్పు లేదు కదా. మరి దానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నామా? మనోహరం అంటే దాని అర్థం అంటే శృతి లయ తాళం అంతే. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పాడితే అది మీకు నచ్చదు. నేను రాగానే పాడుకోవచ్చు. ఇప్పుడు జన్మకిదే సద్బాట అని నేను పాడానుకోండి, మీకు నచ్చదు. మీకే కాదు, ఎవరికి నచ్చదు. అది వాయిస్తే రాగమే. కానీ రాగంలో ఉన్నటువంటి ఆ తీయదనాన్ని ఒక విధంగా హత్య చేసి పాడడం అంటారు దాన్ని. అంచేత బాబాకి మనోహర గానం అంటే ఇష్టం. ఇప్పుడు మనకి ఈ సందర్భంలో బాబా తెలియజేశారు. భగవంతుడు అనంతనాదం. కబీర్ దాన్ని అనహతనాదం అని, అనంతవాణి అని అనేవాడు. ప్రతి సూక్ష్మ మరియు మానసిక భూమికల్లో 7 రాగాలు ఉన్నాయి. మంచి సబ్జెక్ట్ అండి ఇది. ఇవాళ మనకి టైము అది దగ్గర పడింది కాబట్టి యాక్చువల్గా ఇవి చాలా గొప్ప విషయాలు. ఇవి అనాథనాదం అనంతవాణి అనేవాడు. ప్రతి సూక్ష్మ మరియు మానసిక భూమికల్లో 7 రాగాలు ఉన్నాయి. అలా మొత్తం 43 రాగాలు ఉన్నాయి. 6 భూమికల్లో చొప్పున 7 చొప్పున 6 7 42 రాగాలు. భగవంతుని దివ్యమైన రాగంతో కలిపి మొత్తం 43 రాగాలు. ఈ స్థూల ప్రపంచంలోని అత్యంత అసాధారణ నైపుణ్యంతో కూడిన స్వరం కూడా భగవంతుని దివ్యవాణి 7వ ఛాయ మాత్రమే. ఆ దివ్యనాదాన్నే క్రీస్తు, జొరాస్టర్, కబీర్ భగవంతుని మాటగా పేర్కొన్నారు. మేఘాల చేత వర్షం కురిపించేది, జ్యోతులను నాట్యం చేయించేది, హృదయాలను కలిగించి కన్నీటిని స్రవింపజేసేది అయిన ఒక గొప్ప సంగీత విద్వాంసుని గాన విన్యాసం కూడా ఆ భగవంతుని దివ్యగానానికి 7వ ఛాయ మాత్రమే. 2747 పేజీల్లో ఉంది ఈ సంగీతానికి సంబంధించినటువంటి అతి ఉన్నతమైన మెసేజ్. ఈ మెసేజ్ లో మనం తెలుసుకోవాల్సిన ఏమిటి అంటే, ఒకటి బాబా చెప్పినటువంటి 132 రాగాలు ఉన్నాయి. అవి మనం నేర్చుకోవాల్సింది. తెలియకపోతే శ్రద్ధ పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమిటంటే ఈ అనాథనాదం అనంతవాణి అని కబీర్ దేన్నైతే మనకు పరిచయం చేశాడో అది బాబా అంటున్నారు ప్రతి సూక్ష్మ మరియు మానసిక భూమికల్లో 7 రాగాలు ఉన్నాయన్నారు.
సూక్ష్మ మరియు మానసిక భూమికల్లో 7 రాగాలు ఉన్నాయి. సప్త స్వరాలు, సరిగమ పదని, అవి సప్తస్వరాలు. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఆరోహణ అవరోహణలో వాటి యొక్క నాద సామ్యతని మనకి వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ 7 6 42 43 రాగాలు ఉన్నాయన్నాడు. 7 6 42 ప్లస్ భగవంతుడి నావి 1 7, అంచేతే 43 రాగాలు ఉన్నాయి. 6 భూమికల్లో 7 చొప్పున 42 రాగాలు, భగవంతుని దివ్యమైన రాగంతో కలిసి మొత్తం 43 రాగాలు. ఈ స్థూల ప్రపంచంలోని అత్యంత అసాధారణ నైపుణ్యంతో కూడిన స్వరం కూడా భగవంతుని దివ్యవాణి యొక్క 7వ ఛాయ మాత్రమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు సంగీతం అనే ఈ సబ్జెక్ట్ గురించి బాబా మనతో ప్రస్తావన చేశారు. వీళ్ళు ఇక్కడే అన్నారు కదా, అటువంటి అద్భుతంగా పాడేవారు అరుదుగా ఉంటారు. ఢిల్లీలో ఒక అంధ గాయకుడు ఉండేవాడు, వాడు చనిపోయాడు. అతని గానం చాలా మనోహరంగా ఉండేది అని బాబా మనకి చెప్తున్నారు. అంటే ఆయనకి మనోహరంగా పాడితే ఇష్టం. ఆ మనోహరంగా పాడడానికి ఏం చేయాలి? మనల్ని మనం మర్చిపోయి పాడాలి. మనల్ని మనం మర్చిపోయేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? భగవంతుడు గాని ఎదురుగుండా ఉండి నీ చూపులో చూపు కలిపితే, నీ పాటలో ఆయన ఆ నాదం గాని కలిస్తే అప్పుడు మీకు ఆ పరిస్థితి వస్తుంది. ఇక్కడ శృతికి లయకి ప్రాధాన్యత ఉన్నదా అంటే లేదు, నాదానికే ప్రాధాన్యత. ఆ నాద ప్రాధాన్యత మనకి కబీర్ ఏమన్నాడు? అనహద్నాదం అనంతవాణి అన్నాడు. అంచేత అత్యంత సాధారణ నైపుణ్యంతో కూడిన స్వరం కూడా భగవంతుని దివ్యవాణి యొక్క 7వ ఛాయ మాత్రమే అన్నాడు బాబా. అత్యంత అసాధారణ నైపుణ్యం. అసాధారణం అంటే ఏమిటి కాదండి. మామూలుగా అయితే మామూలుగా పాడుకుంటాం, కానీ భగవంతుడి కోసం పాడినప్పుడు అలా మామూలుగా పాడకూడదు కదా. నీ గానంలో నీ యొక్క ఆర్తి ఉండాలి. నీ గానంలో నీ యొక్క ఆర్తి ఉండాలి. ఆర్తి లేని ఆ గానం అది మనోహరంగా ఉండదు. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడండి. ఆ పిల్లవాడు ఎలా ఏడుస్తాడు? మామూలుగా ఏడు, కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు, పడిపోయి దొర్లిపోయి ఏడుస్తాడు. ఎందుకు అంత చేస్తాడు? చిన్నపిల్లవాడికి ఏమీ తెలియకపోయినా అలా చేసినప్పుడే పెద్దవాళ్ళు వాడిని వెంటనే పట్టించుకొని ఎత్తుకుంటారని. ఇక్కడ మనం కూడా మన యొక్క ఈ నాదంతో ఆయనకి వీడిని నా దగ్గరికి చేర్చుకోవాలనే భావన వచ్చేటట్టుగా గానం చేయాలి. ఇది అవసరం. నేను నా ఇష్టం చేస్తాను, నువ్వు వింటే విని బాబా, లేకపోతే మాని అనే ధోరణి, ఇది ఒక విధంగా మనకి నష్టం, వింటున్న వాళ్ళకి నష్టం. అంతేకాదు, వాద్యకారులంతా కూడా వాళ్ళ ఆ గానంతోనే అటు భగవంతుడిని ఇటు ప్రజలను కూడా పూర్తిగా దోచుకోగలిగేది. మరి మనకి భగవంతుని ముందు పాటలకి ఇష్టమైతే ఉంది, కానీ శ్రద్ధ లేదు. శ్రద్ధతో నేర్చుకోవాలి. శ్రద్ధ లేని నాదం, శ్రద్ధ లేని గానం ఆయన్ని మనం బాధ పెట్టడమే అవుతుంది. అలాగని మానేయమనేది ఉద్దేశం కాదు సుమా. నేర్చుకోవాలి. నేర్చుకుంటే రానిదేమీ లేదు. నేర్చుకుంటే రానిదేమీ లేదు ఈ ప్రపంచంలో. కనుక దివ్యవాణి యొక్క 7వ ఛాయ మాత్రమే అని అంటూ, మేఘాలతో వర్షం కురిపించేది, మేఘరాగం అవుతుంది, వర్షం కురిపించేది, జ్యోతులను నాట్యం చేయించేది, హృదయాలను కలిగించి కన్నీటిని సవింపజేసేది. ఆయన ఒక గొప్ప సంగీత విద్వాంసుని గాన విన్యాసం కూడా ఆ భగవంతుని దివ్య గానానికి 7వ ఛాయ మాత్రమే. ఛాయ అంటున్నాడు ఆయన. అంటే గానం ఎంత గొప్పదో ఆలోచించండి.
మనం గానాన్ని ప్రాణం చేస్తున్నప్పుడే, గానాన్ని ప్రాణం చేసుకొని పాడినప్పుడే మన అంతరంగంలో నుంచి ఆ శబ్దం జనిస్తుంది. హృదయ విదారకంగా, వినోదంగా కాదు, హృదయ విదారకంగా స్పందించి పాడతాం. ఆ స్పందనతో మనం పాడుతున్నప్పుడు ఆయన అంత ఆనందిస్తాడు. అంచేత 6వ ఛాయలోని రాగం వింటే అది మొత్తం విశ్వాన్ని మనం మర్చిపోయేలా చేస్తుంది. 6వ ఛాయ అంటున్నాడు బాబా. ఇట్స్ ఓన్లీ ఎ షాడో ఆఫ్ ఒరిజినల్ రాగం. మనకి రాగాలకు పేర్లు పెట్టి సంగీతం నేర్పుతారు, కానీ రాగాలకు పేర్లు పెట్టడం మంచిది కాదు. ఎందుచేత 43 రాగాలు అసాధారణ నైపుణ్యంతో కూడిన భగవంతుడి స్వరం ఉంది అందులో. నువ్వేం పేరు పెడతావు దానికి? భూపాలం అంటాం, మధ్యమావతి అంటాం, కీరవాణి అంటాము, ఇలా రాగాలు చెప్తాం. దే ఆర్ నాట్ రాగాస్, దే ఆర్ ఓన్లీ ది సౌండ్స్ ఆఫ్ ది ఒరిజినల్ సౌండ్, ది ఇన్ఫినిట్ సౌండ్. అంచేత మనం గానం చేసేటప్పుడు అందుకే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో సాధన చేసుకోండి. మీకు మంచి ఉపాయం చెప్తాను నేను. ఎవరికి వాళ్ళు ఇంట్లో సాధన చేసుకోండి. స్టేజి మీద మైకులో పాడి నేను అందరి యొక్క ఆ మెప్పు పొందాలనేటటువంటి భావనలను తీసిపారేయండి. నీ ఇంటిలో నీ ప్రభు ముందు నువ్వు పాడి నీ కళ్ళ వెంట నీళ్ళు వస్తే నీ ప్రభువు నిన్ను చూసి గొప్పగా ఆనందిస్తాడని గుర్తుంచుకోండి. మనకి ఒక విధంగా ఈ సబ్జెక్ట్ మనందరికీ కావాల్సిందే. అందుకని ఇది చాలాసార్లు చదువుకున్నా కూడా నా ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ నాకు సహకరించట్లేదు. ఏజ్ సహకరించిన వాళ్ళు దీని మీద చాలా సాధన చేయొచ్చు. దానికి అవకాశంగా వస్తే మనం కలుసుకున్నప్పుడు మీకు కొన్ని ప్రాక్టికల్గా చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు ఇచ్చినటువంటి ఆ కాలం అయిపోయింది. అంచేత మనం అందరం కూడా ఇక్కడికి మనం విన్నది మీరు ఒకసారి ఈ 2747 ఆ మీద నెక్స్ట్ 48వ పేజీలో ఉన్నటువంటి ఈ సంగీతం గురించి బాబా చెప్పిన విషయాల్ని ఒక దగ్గర వేరేగా అది వీలైతే ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ప్రతిరోజు చదువుతూ ఉండండి. అలాగా చదివినప్పుడు మీరు బాబాతో ఉండండి. ఖచ్చితంగా మీకు హింట్స్ ఇస్తాడు ఆయన. బాబా నేను ప్రయత్నిస్తాను అని ఆయన కాళ్ళ ముందు కూర్చొని కానీ అడిగితే తప్పకుండా మీకు అనేకమైన ఊహలు వస్తాయి. మీ గానంలో ఒక రకమైనటువంటి దివ్య మాధుర్యం చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా